ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ఒకటవ పాశ్రం. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிஸ்ஸம் கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ఏలోరెంబావాయ్. ప్రియ భగవద్బంధువులారా, అత్యద్భుతమైనటువంటి మార్గశీర్ష వ్రతంలో మనం ప్రవేశించబోతున్నాం. ఎంత పవిత్రమైనటువంటి మాసమండి. ఋతువా చూస్తే హేమంత ఋతువు. వేదం చెప్తుంది హేమంత ఋతువు మధేమంత ఋతువు స్వామినా మధ్యే, స్వామి యొక్క హృదయస్థానము అట. కనుక పరమాత్మ యొక్క హృదయస్థానమైనటువంటి హేమంత ఋతువులో మనం ఉన్నాము అంటే మనం కూడా పరమాత్మ యొక్క హృదయంలో ఉన్నాము అని అర్థం. స్వామి హృదయంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మరింత భక్తి ప్రపత్తులతోటి స్వామిని కీర్తించాలి. ఈ గోపికలందరూ కూడా స్వామిని పొందడం కోసం ఒక వ్రతాన్ని చెయ్యాలి అని అనుకున్నారు. 5 లక్షలత్తిల్ గోకులత్తిల్ అని అంటారు పెరియవాచ్యాన్ బిళ్ళేవారు వారి వ్యాఖ్యానంలో. బోలెడు మందురు అందరూ గోపకాంతలందరూ కూడా ఒక చోట చేరారు. స్వామిని తెల్లవారిగట్ల మనందరం కూడా వెళ్ళాలి అని ఆలోచించుకుంటున్నారు. దీనికి పూర్వరంగంగా ఏం జరిగింది అంటే, స్వామి శ్రీకృష్ణ పరమాత్మ మిగిలిన ఈ గోపికలందరూ కూడా అనేక అవతారాలలో అనేక యుగములలో స్వామి కొరకు తపస్సు చేసినటువంటి మహర్షులు మాత్రమే కాదు, ఎందరో అప్సరసలు, గంధర్వులు, యక్షులు, ఎన్నో లోకముల నుండి కూడా స్వామి కొరకు తపస్సు చేసినటువంటి మహనీయులందరూ కూడా ఇప్పుడు ఈ గోప కాంతలుగా జన్మించారు. వారు పరమాత్మయే ఈయన అని ఎరిగినటువంటి వారు. ఆయనను పొందడం కొరకే వచ్చారు ఈ లోకంలోకి. కనుక వీరందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ కొరకు వెళ్తుంటే పెద్దవాళ్ళందరూ కూడా, వృద్ధ గోప స్త్రీలందరూ కూడా ఏమనుకుంటున్నారట, ఈ కృష్ణుడు ఏదో పెద్ద మాయలాడి ఇలాగా అందరూ కూడా కృష్ణ 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 అని మిగతా అన్ని పనులు మర్చిపోయి ఆయన వెనకే వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా కట్టడి చేసేయాలి అని తీసుకువెళ్ళిపోయి నేల మాళిగలు అంటారండి. అంటే ఆ నేల కింద ధాన్యం దాచుకోవడానికి మాళిగలు తయారు చేసేవాళ్ళు ఒకప్పుడు. అలాగా ఆ నేల మాళిగలలోకి అన్నమాట. ఇప్పట్లో బేస్మెంట్ అంటుంటాను చూసారా, అలాగనమాట. అలాగా ధాన్యం దాచుకోవటానికి ఉండేవి కొన్ని ఏర్పాట్లు. వాటిలో
ఆడపిల్లల్లో ఈ ఆడపిల్లలందరినీ దాచేశారట, ఎలాగైనా సరే కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదు అని. ఏమంటే వీళ్ళు పరమ భాగవతోత్తములు, పరమ గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి ఋషులు, భగవద్భక్తి కలిగినటువంటి వారిని ఎప్పుడూ కష్టపెట్టకూడదు, తొలనాడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అలాగా ఈ గోపకాంతలందరినీ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎప్పుడైతే కృష్ణుని యొక్క విరహము చేత, విశ్లేషము చేత మనస్సు పరితపిస్తూ ఉందో వీరికి అక్కడంతా కూడా క్షామం ఏర్పడింది అండి, అనావృష్టి ఏర్పడింది, వర్షాలు లేవు, కరువు కాటకాలు తాండవించేస్తున్నాయి నందవ్రజంలో. అప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరో పెద్దవాళ్ళు చెప్పారట, శ్రీకృష్ణ పరమాత్మ ఒక చక్కటి వ్రతాన్ని చెప్తారు. సో ఆ వ్రతాన్ని ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో, చేయవలసిన విధానం ఏమిటో అన్నీ కూడా ఈ కన్యకలందరూ కూడా ఆచరించాలి. చెప్పేదేమో కృష్ణ పరమాత్మ, కాబట్టి ఈ ఆడపిల్లలందరినీ పంపండయ్యా అని చెప్పారు. సరే, మరి ఎలాగా ఈ కరువు నుండి బయటపడాలి? కాబట్టి వీళ్ళందరికీ కూడా అనుమతి ఇచ్చేశారు. పదండి, కృష్ణుడి దగ్గరికి పదండి, ఆ వ్రతం ఏమిటో తెలుసుకొని జాగ్రత్తగా ఆ వ్రతాన్ని చేయాలి ఆ కన్యపిల్లలందరూ కూడా అని చెప్పారట. ఇంకేమిటి, మహా సంతోషం, వెళ్ళేస్తున్నాం, స్వామి దగ్గరికి వెళ్తున్నాం, మన పెద్దలే అంగీకరించేశారు, ఇంకేమిటి మనం వెళ్తున్నామని ఆనందం అన్నమాట. ఎలాగా మాట్లాడుకుంటున్నారో చూడండి. మార్గళి తింగళ్ మది నిరైందా నన్నాళాల్. బా, ఎంత మంచి రోజండి, మది నిరైందా, నిండు పున్నమి వచ్చింది. మనం అనుకోలేదు ఇలాగా, కానీ వ్రతం ప్రారంభించాలి అని అనుకోగానే మంచి నిండు పున్నమి వచ్చింది. మార్గశీర్ష మాసం, హేమంత ఋతువు అన్నీ కలిసి వచ్చేసాయి. మార్గశీర్ష మాసం ఎంత గొప్పదండి, మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు శ్రీమద్ భగవద్గీతలో. అంటే సాక్షాత్తు మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పాడనమాట. అటువంటి పుణ్యకాలమా ఇప్పుడు వచ్చేసింది. అబ్బా, మనం ఏమనుకోలేదు, కానీ పరమాత్మను పొందాలి అని ఒక వ్రతం చేద్దాము అని అనుకోగానే సమయం తనంతట తానే ఎదురుగా వచ్చేసిందా, మంచి సమయం నిలబడ్డది మన ఎదురుగా అని అనుకుంటున్నారు. చూడండి, పైకేదో ఈ గోపికలు ఇలా మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది, కానీ కొద్దిగా నిశితంగా పరిశీలన చేసినట్లయితే ఇదేమిటంటే, ఒక వ్రతాన్ని చేయబోయే ముందు మనందరం సంకల్పం చెప్పుకుంటాం కదండి. మీరు ఓహో దక్షిణ దిగ్భాగే అని అనుకుంటూ చెప్పు, ఈవేళ ఎక్కడున్నాము అనే వరకు కూడా మొత్తం అన్నీ చెప్పుకొని, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అన్నింటినీ కూడా చెప్పుకొని, గోత్రాన్ని చెప్పుకొని, పేరు చెప్పుకొని ఇవన్నీ చేస్తుంటాం సంకల్పంలో. అలాగా ఇది జగత్ కళ్యాణం కొరకు చేసేటటువంటి ఒక వ్రతం. ఈ వ్రతానికి ముందు సంకల్పంలాగా నిండు పున్నమి చంద్రుడు ఉన్నటువంటి ఈ రోజులో మనం ప్రారంభిస్తున్నాం ఈ వ్రతాన్ని అని చెప్పుకుంటున్నారు ఈ గోపికలందరూ కూడా. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడపోదువీర్ పోదుమినో నేరిజైర్. చాలా చక్కటి విశేషమైనటువంటి అందమైన ఆభరణాలను ధరించినటువంటి ఓ గోపకాంతలారా, పదండి మనందరం కూడా స్నానానికి వెళ్దాం అని అంటుంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి తన యొక్క స్నేహితురాళ్ళందరినీ కూడా కలుపుకొని స్నానం కోసం బయలుదేరిందండి. గమ్మత్తు ఏంటంటే, తిరుప్పావై పాసురాలు 30 పాసురాలు 30 రోజులు చేస్తాం కదా. ప్రతిరోజు స్నానానికి వెళ్దాం, స్నానానికి వెళ్దాం, స్నానానికి వెళ్దాం, స్నానానికి వెళ్దాం అని అంటుంది. 1వ పాసురం నుండి ప్రారంభించి 30వ పాసురం వరకు కూడా స్నానమే. ఇంకా వ్రతమే ఉందండి, వ్రతము కొరకు స్నానం చేయాలి కదా, మరి ఇంకా వ్రతం ఎక్కడుంది, 30వ పాసురం దాకా స్నానమే అంటుంటే అని సందేహం రావచ్చు. స్నానం అంటే ఏంటంటే భగవత్ గుణ సంశ్లేషమే స్నానం. పరమాత్మ యొక్క గుణములతోటి శరీరం అంతా అణువణువు కూడా నిండిపోవాలి, స్వామి యొక్క కీర్తనతో నిండిపోవాలి, స్వామి యొక్క భావనతో నిండిపోవాలి, స్వామి యొక్క భక్తితో నిండిపోవాలి. ఇదే స్నానం అంటే. కనుక ఈ వ్రతానికి పేరు స్నానవ్రతము అని కూడా ఒక పేరుందండి. కాబట్టి ఈ అందరు గోపికలందరినీ కూడా ఒక పెద్ద గోష్ఠిగా చేసుకొని కలిపి వెళ్ళాలి అని అంటుంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరుప్పావై దివ్య వ్రతంలో బోధించేటటువంటి ఒక గొప్ప
గొప్ప విషయం ఏంటంటే భగవంతుడి వద్దకు వెళ్ళేటప్పుడు అలా ఒక్కళ్ళం వెళ్ళిపోవడం కాదు, అందరూ గోష్ఠిలందరినీ కలుపుకొని వెళ్ళాలి, అనేక మందితోటి కలుపుకొని వెళ్ళాలి. నేను వెళ్ళేసి వచ్చేసానండి కాదు, చక్కగా వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి 10 మందిని కలుపుకొని వెళ్ళాలి. అలాగా ఆండాళ్ తల్లి అందరినీ కలుపుకొని స్నేహితురాళ్ళందరినీ తామంతా కూడా నందగోకులంలో ఉన్నట్లుగాను అందరం కూడా కలిపి గోపకాంతలైనట్లుగాను భావన చెందుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, స్నానం కోసం వెళ్ళాలి. అలాగే నేరుజయీర్ మంచి ఆభరణాలను ధరించినటువంటి ఓ గోపకాంతలారా రండి అంటుంది. ఇక్కడ ఒక గమ్మత్తు అండి, స్నానానికి వెళ్ళేప్పుడు మంచి పెద్ద పెద్ద చక్కటి ఆభరణాలు పెట్టుకొని వెళ్తారు ఎవరైనా, కానీ ఇక్కడ అలాగే పిలుస్తుంది ఆండాళ్ళు. అంటే ఏమిటి ఆభరణాలు అంటే కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి కలిగి ఉండటమే ఆభరణాలు కదండి. ఇప్పుడు పెద్దల దగ్గరికి వెళ్తాం, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? బద్ధేనాంజలిన తేన శిరస, చక్కగా ఇలా 2 చేతులు జోడించి తల వంచి వెళ్ళాలి. ఇదే ఒక ఆభరణం కదండి. అలాగా అందరూ కలిపి స్వామి దగ్గరికి వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి భక్తి అనేటటువంటి ఆభరణాలను ధరించి వెళ్తున్నారు. పిలుస్తుంది ఆండాళ్ తల్లి. అలా సీర్మల్గం ఆయ్ సెల్వ సిరుమీర్గాళ్, బాగా సంపదలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ వ్రేపల్లె ఇదంతా ఏదైతే ఉందో ఇక్కడ అందరూ ఉన్నారటువంటి సిరుమీర్గాళ్ ఓ చిన్నపిల్లలారా అని అంటుంది. ఆభరణాలు ఉన్నవాళ్ళు ఈ వ్రతంలో ఉన్నారు, అలాగే బాల్యం కలిగినటువంటి వాళ్ళు ఈ వ్రతంలో ఉన్నారు. ఎప్పుడు కూడా బాల్యంలో ఉండాలండి. ఎప్పుడు ఏంటో ఇలా చేస్తే అలాగా, అలా చేస్తే ఎలాగంటే ఏవేవో ఆలోచనలు, ఒక్కదానికి ఇంత గోరంత దానికి కొండంత ఆలోచనలతోటి కాదు. పరమాత్మ అక్కడ ఉండడు. ఎప్పుడు నువ్వు బాల్యంలో ఉంటావో పరమాత్మ అక్కడ ఉంటాడు కదండి. ఏంటి బాల్యం అంటే? మనస్యేకం, వచస్యేకం, కర్మణి ఏకం. పిల్లలు ఎలా ఉంటారండి? లోపల ఏమనిపించేస్తే అదే మాట్లాడేస్తారు, ఏది మాట్లాడతారో అదే పని చేస్తారు. అది బాల్యం అంటే. మనసి అన్యత, వచసి అన్యత, కర్మణి అన్యత, దురాత్మన. అలా ఉండకూడదు. లోపలోటి పెట్టేసుకొని బయటకు ఇంకోటి మాట్లాడేసి మళ్ళీ తిరిగి పని ఇంకొకటి చేసి అలా ఉండకూడదు. సెల్వ సిరుమీర్గాళ్ కూర్వేల్ కొడుందుజిలన్ నందగోపన్ కుమరన్. కూర్వేల్ అంటే నందగోపుడు ఏం చేస్తున్నాడట? ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు వీళ్ళందరూ? నందగోపుడు భవనానికి వెళ్దాం అనుకున్నారు. ఎలా ఉన్నాడట నందగోపుడు అంటే ఆయన మహా సున్నితమైన మనస్సు కలిగిన వాడట. కానీ ఒకరి వెంట ఒకరు పూతన పోతే శకటాసురుడు పోతే ధూమాసురుడు పోతే ధేనుకాసురుడు, ఒక్కళ్ళ వెనక ఒకళ్ళు అనేకమైనటువంటి రాక్షసులందరూ వచ్చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే క్రూరమైనటువంటి ఒక వేల్ అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని అలాగా తిరుగుతూ ఉన్నారంట. కృష్ణుడికి ఎక్కడ ఎటువైపు నుండి కీడొస్తుందో చీమ రూపంలో చీమాసురుడు వచ్చేసాడేమో, దోమ వచ్చిందనుకోండి, దోమాసురుడు వచ్చేసాడేమో, నా కన్నయ్యకి ఎవరెవరు ఎలా సమస్యల్ని తెచ్చిపెట్టేస్తున్నారు అని ఆ వేల్ అనేటటువంటి ఒక క్రూరమైన ఆయుధాన్ని పట్టుకొని అలాగా తిరుగుతూ ఉన్నారట. కుమారన్ ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే మళ్ళీ కృష్ణ అనేస్తే ఎక్కడ పెద్దవాళ్ళు వినేస్తారో, మళ్ళీ కృష్ణుడి కోసం అని చెప్పేసి వెళ్తున్నారు, మీరు వ్రతం తెలుసుకోవడానికి వెళ్తున్నారు సుమా, జాగ్రత్త అని వాళ్ళు ఎక్కడంటారో అని నందగోపన్ కుమారన్, నందగోపుల వారి కుమారుడి దగ్గరికి వెళ్తున్నాం మేము అని వినయంగా చెప్తున్నారు. అంతేనా? ఏరారంద కണ്ണి యశోదై ఇళం సింగం. అక్కడ తండ్రి దగ్గర ఎలా ఉంటాడట స్వామి? చాలా విధేయంగా, చాలా భక్తి ప్రపత్తులతోటి ఉంటాడట. మన వాడికి ఏం బాగుంటుందండి, మరీ అంత వినయంగా ఉంటే? అసలు వినయం కలిగిన వాడు కొద్దిగా ఉంటాడు, కానీ కాసేపు నటించేవాడు మాత్రం మహాబాగా నటించేస్తుంటారు. అలాగా తండ్రి దగ్గర చాలా విధేయుడిగా ఉంటాడట, ఏదో నక్కి భయపడుతూ ఉన్నట్లుగా. అదే చాలా పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మ తల్లి దగ్గర ఎలా ఉంటాడో తెలిసిన? ఇడం సింగం
సింహపు పిల్లలాగా ఎగిరేస్తూ ఉంటాడట స్వామి. సింహపు పిల్లలాగా దుమికేస్తూ ఉంటాడట. తల్లి దగ్గరేమో ఇలా ఉంటాడు, తండ్రి దగ్గరేమో అలా ఉంటాడు. అటువంటి స్వామి దగ్గరికమ్మా మనం వెళ్తున్నాము. కార్మేనిస్యం కణ్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్. ఆయన తండ్రి, ఆవిడ తల్లి అక్కడ ఉన్నాడు. అంతేనా? కాదు. ఆయన మామూలుగా అక్కడ ఏదో పెరిగేటటువంటి ఒక సామాన్య బాలుడు, ఎవరో రాజపుత్రుడు అని అనుకుంటున్నారా? అయ్యో కాదండి. కదిర్ మదియంబోల్ ముగత్తాన్, నీలమేఘశ్యాముడు అని ఎవరిని గురించి అయితే సమస్త ఋషులు కీర్తిస్తూ ఉన్నారో, అలాగే సూర్య చంద్రాదులను తన నేత్రములుగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ అని వేదములు ఎవరినైతే కీర్తిస్తూ ఉన్నాయో అటువంటి నారాయణుడే ఈయనమ్మా అని చెప్పుకుంటున్నారు. చూడండి, స్వామి యొక్క పరతత్వం తెలుసు వీరికి. తమ ఎదురుగా తమతో ఆడి పాడి తిరుగుతున్నాడు కదా అని ఎవరో పిల్లవాళ్లే కాసేపు ఆకర్షణీయంగా తిరుగుతున్నాడు, మాట్లాడేస్తున్నాడు, కాసేపు కొంటగీడుగా ఉన్నాడు అలా ఊరుకోవడం లేదు. సాక్షాత్తు యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జీతాని జీవంతి, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి, యత్ ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. ఉపనిషత్తులు ఏ తత్వమునైతే సృష్టి యొక్క, స్థితి యొక్క, ప్రళయం యొక్క కర్తగా చెప్తున్నాయో అదుగో ఆ నారాయణుడే ఇక్కడ ఉన్నాడు. నమక్కే పరై తరువాన్ పారోర్పుగజ పడిందు ఏలోరెంబావాయ్. అలాగా స్వామి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? పరై అనేటటువంటి ఒక వాయిద్యాన్ని ఇస్తాడు. అది దేనికి? ఈ వ్రతం చేయాలి అంటే ఆ పర అనేటటువంటి వాయిద్యం ఉండాలి. కాబట్టి మనందరం వెళ్ళి ఆ పరికరాన్ని తెచ్చుకుందాం అంటుంది. ఇది కూడా చివరి పాసురం వరకు తెచ్చుకుందామని అంటుంటుంది. అలా పర అనేటటువంటి వాయిద్యం కోసం, స్నానం కోసం చివరి పాసురం దాకా చెప్తూనే ఉంటుంది ఆండాళ్ళ తల్లి. అయితే మనం పాడే పాటలు, మనం చేసే వ్రతాలు ఇవన్నీ ఎలా ఉండాలంటే పారోర్పు గజ పడిందు, లోకులందరూ కూడా సంతోషపడేలాగా ఉండాలి. అందరూ ఆనందించాలి మన వ్రతాన్ని చూసి. అబ్బా ఎంత చక్కటి వ్రతం అమ్మా అని విశ్వమంతా కీర్తించాలి ఈ వ్రతాన్ని చూసి అని చెప్తుంది ఆండాళ్ళ తల్లి. ప్రతి పాసురంలో చివర మకుటంగా ఏలోరెంబావాయ్ అనేటటువంటి ఆ పదం కనిపిస్తుంటుంది మనకి. అందుకే దీన్ని ఏల్ ఓర్ ఎం పావాయ్గా మనం విడదీయవచ్చు. అంటే ఆహా అలాగా, మరి అందరూ కలిపి రండి ఈ పవిత్రమైన వ్రతానికి అనేటటువంటి ఒక అర్థాన్ని ధ్వనిస్తుంది. అలాగా 30 పాసురాలు కూడా ఎంత వీలైతే అంతమంది ఎక్కువ భగవద్గోష్ఠితోటి మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం. ఈవేళ ప్రారంభించుకున్నాం, ఇక కొనసాగిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.